హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారని ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూసి మీరు ఖచ్చితంగా అయితే లైక్ చేయాలి. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా, యమ్మీ యమ్మీ పీతల్ కర్రీ అనమాట. అస్సలు ఎంత బాగుంటాయో పీతలు, ఎండ్రకాయలు అంటారు కదా. మా అమ్మ చేస్తే నాకు చాలా ఇష్టము. నేను ఇష్టంగా తినేది అంటే అట్లా ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏం లేదు, ఫస్ట్ పీతలు అయితే నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో కొంచెం ఒక స్పూను నువ్వుల నూనె అండ్ ఇంకొక స్పూను ఆయిల్ వేసుకొని దాంతోపాటు అల్లం మసాలా, కొంచెము అల్లం తెల్లగడ్డ పేస్టు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఇవి యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి నీళ్లు వేయకుండా అంటే వాటర్ అనేది యాడ్ చేయకుండానే ఆ గిన్నెని ఎగరేస్తూ వాటిని తిప్పుతూ లెక్క గెంటితో అయినా మీరు ఎగరేసుకుంటూ అయినా నీట్గా ఎగరబెట్టాలన్నమాట. బాగా అట్లాగా పెడుతూ ఉంటే మంచిగా ఉడుకుతాయి, కుక్ అవుతాయి అనమాట. బాగా కుక్ అవుతాయి అనమాట అవి. అంటే వాటర్ ఏం యాడ్ చేయకుండా, వాటర్ యాడ్ చేస్తే వేరే టేస్ట్ అనమాట. అంటే టేస్ట్ మారిపోద్ది, అదొక రకంగా కూడా ఉంటుంది. అలా కాకుండా వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇలాగే చేయండి. రొయ్యలు కూడా కొంతమంది అట్లా చేస్తారు కదా, వాటర్ యాడ్ చేయకుండా దాంతోనే వస్తూ ఉంటుంది. తర్వాత ఒక 10 to 15 minutes వరకు అట్లా ఉంచి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి అట్లాగే రానివ్వండి అనమాట. అంతా బాగా వస్తూ ఉంటుంది. అట్లాగైతే వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 minutes అట్లా కుక్ అవ్వనండి. తర్వాత ఏం చేస్తారంటే కారం వేసుకోండి. మీకు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి. మేము కొంచెం స్పైసీయే, అందుకని మా అమ్మ 2 spoons అయితే వేసింది. మళ్ళీ సరిపోలేదంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు కారం అనేది. ఇప్పుడు మటుకు ఒక 2 spoons కారం అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసి మళ్ళీ కొంచెంసేపు అట్లాగే హీట్లో ఉంచండి అనమాట. అట్లా అవుతూ ఉంటే మంచిగా కుక్ అవుతాయి అనమాట అవి. అంటే ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదు. మధ్య మధ్యలో మూత తీసుకొని కలిపెట్టుకుంటూ ఉండండి. అంటే పైది ఉండిపోద్ది కదా, అలా కాకుండా కిందది ఎక్కువ ఉడికిపోద్ది కదా, అలా కాకుండా పైకి కిందకి తిప్పుతూ ఉంటే అవి మంచిగా కుక్ అవుతాయి. అన్నీ ఈవెన్గా కుక్ అవ్వాలి కదా, అలా కుక్ అవ్వడానికి అలా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండండి. అలా చేస్తూ ఉంటే ఒక 20 minutesకో లేదా 25 minutesకో అట్లా కుక్ అయిపోద్ది అనమాట. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక బాండీలో ఏం చేస్తారంటే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్లో ఇంకా నార్మల్గా చికెన్కి ఎట్లా యాడ్ చేసుకుంటారో అట్లాగే చెక్క, మొగ్గ, కరివేపాకు, ఆనియన్స్, టమోటా వేసుకోండి. ఇవి మంచిగా ఏగాయి అనుకున్నప్పుడు కొబ్బరి మసాలా ఉంటుంది కదా, కొబ్బరి, ధనియాలు రెండు కలిపి మిక్సీ వేసి పెట్టుకోండి. ఆ రెండింటిని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కొబ్బరి మసాలా అంతా బాగా వేగాలన్నమాట. వేగి ఆయిల్ పైకి తేలింది అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవి ఉన్నాయి కదా పీతలు అనేది దాంట్లో యాడ్ చేసేసుకోండి. బాండీలో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఆ గిన్నెలో ఆల్రెడీ ఉడకబెట్టున్నారు కదా, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో పోసుకోండి. ఎక్కువ వాటర్ అయితే పర్లేదు. మీకు పులుసుగా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇదేంటంటే కొంచెం ఫ్రై లాగా అనమాట, పీతలు ఫ్రై అనమాట. ఇలాగే బాగుంటుంది. చాలా తక్కువ గ్రేవీ వస్తుంది. బట్ ఏంటంటే టేస్ట్గా ఉండాలి అంటే గ్రేవీ తక్కువతో ఇలా అయితేనే సూపర్ ఉంటుంది టేస్ట్. పులుసుగా అంటే అంతేమీ టేస్ట్ అయితే ఉండదు. అసలు మీరు ఎప్పుడైనా బీచ్లో ట్రై చేస్తారా? బీచ్ కంటే ఆసమ్గా ఉంటుంది. ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి మీరు, అంత బాగుంటుంది. ఇప్పుడు మీకు ఎక్కడైనా కారం సెట్ కాలేదు, ఇంకా కొంచెం పడుతుంది అనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఒకసారి యాడ్ చేసుకొని ఇంకొక హాఫ్ గ్లాస్, మొత్తం మీద మీరు 1 glass వాటర్ యాడ్ చేస్తారేమో అంతే. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఉప్పు కారం అయి సెట్ చేసుకొని మంచిగా ఇంకా మూత పెట్టి కుక్ అవ్వనమాట. మిక్స్ చేసుకుంటూ ఒక్కోసారి మధ్యలో అట్లా కలిపెట్టుకుంటూ వాటిని అంటే వాటిని జరుపుకుంటూ అట్లాగా చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్కి కొత్తిమీర అయితే వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అంతే అండి, ఈరోజుకైతే మన బ్లాగ్. పీతలు ట్రై చేయలేదు అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.